సో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎంత టర్మ్ ఎలా కనుక్కోవాలో చూసాం. అలాగే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే సపోజ్ అందులో ఒక ఫస్ట్ టర్మ్ ఉంటుంది తెలుసు, అండ్ కామన్ డిఫరెన్స్ అనేది డి ఉంటుంది. సో ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏ, కామన్ డిఫరెన్స్ డి అయితే సో నెక్స్ట్ ఏమవుతుంది ఏ ప్లస్ డి, నెక్స్ట్ ఏ ప్లస్ టూ డి. సో ఇలా మనకి అప్ టు nth టర్మ్ వరకు రాస్తాం. సో అప్ టు nth టర్మ్ అంటే మనకి ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో nth టర్మ్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఈ nth టర్మ్ని మనం ఏమంటామంటే టిఎన్ అనొచ్చు, లేదంటే లాస్ట్ టర్మ్ అని కూడా అనొచ్చు. సో దాన్ని లాస్ట్ టర్మ్ అంటాం. సో ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా రాస్తే అప్పుడు ఏంటి ఏ ప్లస్ డి, నెక్స్ట్ టర్మ్ డి యాడ్ చేస్తే వస్తుంది ఏ టు డి. సో అప్ టు లాస్ట్ టర్మ్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అంటే ఏంటి nth టర్మ్. nth టర్మ్ అంటే ఏంటి లాస్ట్ టర్మ్, కాబట్టి లాస్ట్ టర్మ్ ఏంటి ఎల్. అయితే మనం ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి పోతున్న కొద్దీ ఏం జరిగింది, డి యాడ్ అయింది. అదే రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే ఏం జరుగుతుంది, ఏ ప్లస్ టూ డి నుంచి బిఫోర్ టర్మ్కి వస్తే డి డిక్రీజ్ అయింది, దీనికంటే బిఫోర్ టర్మ్కి వస్తే డి డిక్రీజ్ అయింది. మరి అలాగే దీనికంటే బిఫోర్ టర్మ్ ఏమవుతుంది, డి డిక్రీజ్ అవుతుంది, కాబట్టి దీని ప్రీవియస్ టర్మ్ ఏమవుతుంది ఎల్ మైనస్ డి అవుతుంది. దీనికంటే ప్రీవియస్ టర్మ్ ఏమవుతుంది ఎల్ మైనస్ టూ డి అవుతుంది. సో ఇప్పుడు ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎన్ టర్మ్స్, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. సో ఇదేంటి లాస్ట్ టర్మ్, దట్ మీన్స్ nth టర్మ్. ఇప్పుడు ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ కావాలి అంటే సో ఎస్ఎన్ అంటాం, సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్. సో ఏదైనా సరే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కానీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కానీ సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే ఏంటి, ఆ ప్రోగ్రెషన్లో ఒకవేళ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్ము ప్లస్ సెకండ్ టర్ము ప్లస్ థర్డ్ టర్ము అప్ టు nth టర్మ్ వరకు యాడ్ చేస్తాం. ఒకవేళ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అయితే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్ము ప్లస్ సెకండ్ టర్ము ప్లస్ థర్డ్ టర్ము అప్ టు nth టర్మ్ వరకు యాడ్ చేస్తాం. ఇప్పుడు దీని సమ్ము ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఫార్ములా ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏదైనా సరే ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ ప్లస్ అప్ టు nth టర్మ్ వరకు యాడ్ చేస్తే, అప్ టు nth టర్మ్ వరకు యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ వస్తుంది. ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్కి మనకి nth టర్మ్కి ఒక ఫార్ములా ఉన్నట్టు ఏంటి ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఎలా ఉందో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు దాన్ని డిరైవ్ చేద్దాం. సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఫార్ములా ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్, ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది ఆర్ ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఇదేంటి సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్. సో ఇదేమో nth టర్ము, ఇదేంటి సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్కి టూ ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ అయితే, ఇంకొకటేమో ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. సో టూ ఫార్ములాస్లో ఏదైనా వాడచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములా సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ మన ఫార్ములా ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. సో మనకి సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే ఏంటి, ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్. సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే ఏంటి, ఫస్ట్ టర్ము ప్లస్ సెకండ్ టర్ము ప్లస్ అప్ టు nth టర్మ్ వరకు మనం యాడ్ చేయాలి. దానికంటే బిఫోర్ ఏంటి ఎన్ మైనస్ వన్త్ టర్మ్. సో అప్ టు nth టర్మ్ వరకు యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ వస్తుంది. సో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అక్కడ ప్లేస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ చేస్తున్నాను. సో అప్ టు nth టర్మ్ వరకు యాడ్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి ఏ, సెకండ్ టర్మ్ ఏంటి ఏ ప్లస్ డి, నెక్స్ట్ టర్మ్ ఏంటి ఏ ప్లస్ టూ డి. సో అప్ టు nth టర్మ్ వరకు మనం యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ ఏంటి ఏ ప్లస్ టూ డి. ఇలా మనం వెళ్తూ ఉంటే లాస్ట్ టర్మ్ ఏంటి nth టర్మ్. nth టర్మ్ని మనం కన్వీనియంట్ ఉండడం కోసం ఎల్ అనుకున్నాం. సో దీనికంటే బిఫోర్ టర్మ్ ఏమవుతుంది ఎల్ మైనస్ డి అవుతుంది. దీనికంటే బిఫోర్ టర్మ్ ఏమవుతుంది ఎల్ మైనస్ టూ డి అవుతుంది. సో మనకి సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే ఫస్ట్ టర్మ్ నుంచి లాస్ట్ టర్మ్ వరకు యాడ్ చేయడం. ఇప్పుడు దీని ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఇదే మళ్ళీ రాయండి.
కాకపోతే అంటే పైన ఉన్న లైనే మళ్ళీ కింద రాస్తున్నాం, కాకపోతే రైట్ నుంచి లెఫ్ట్ రివర్స్ ఆర్డర్లో రాయండి. అంటే లాస్ట్ టర్ము ఫస్ట్ టర్మ్గా, సో నెక్స్ట్ లాస్ట్ బిఫోర్ టర్ము సెకండ్ టర్మ్గా ఎల్ మైనస్ డి, దాని బిఫోర్ టర్ము థర్డ్ టర్మ్గా ఇలా రాసుకుంటూ వెళ్తే అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏమొస్తుంది, ఫస్ట్ టర్ము లాస్ట్కి వచ్చేస్తుంది. సో ఫస్ట్ టర్మ్ ఏంటి ఏ, దీనికంటే బిఫోర్ టర్ము సో సెకండ్ టర్మ్ అవుతుంది. సో సెకండ్ టర్మ్ ఏంటి ఏ ప్లస్ డి, దీనికంటే బిఫోర్ టర్ము ఏమవుతుంది, ఇందులో థర్డ్ టర్మ్ అవుతుంది ఏ ప్లస్ 2d. ఇప్పుడు మనం ఈ రెండింటిని లైన్స్ని యాడ్ చేస్తే సో ఎస్ఎన్ ప్లస్ ఎస్ఎన్ లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది 2 ఇంటూ ఎస్ఎన్ వస్తుంది, 2 ఇంటూ ఎస్ఎన్. ఇప్పుడు యాడ్ చేయండి, ఏ టర్మ్ కింద ఆ టర్మ్ యాడ్ చేయండి, ఇదేంటి ఏ ప్లస్ ఎల్. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ డి ప్లస్ డి క్యాన్సిల్ అవుతుంది. సో మైనస్ డి ప్లస్ డి క్యాన్సిల్ అయిపోయి సో అప్పుడు ఏంటి ఏ ప్లస్ ఎల్ వస్తుంది, ఏ ప్లస్ ఎల్. సో ఇది కూడా ఏ ప్లస్ ఎల్. అలాగే నెక్స్ట్ థర్డ్ టర్మ్ యాడ్ చేయండి, మైనస్ 2d ప్లస్ 2d క్యాన్సిల్ అవుతుంది, ఇది కూడా ఏ ప్లస్ ఎల్ అవుతుంది. అలాగే ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తే సో ఏ టర్మ్ కింద ఆ టర్మ్ యాడ్ చేస్తే ఇక్కడ కూడా 2d క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ ఎల్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏ ప్లస్ ఎల్ వస్తుంది. అలాగే లాస్ట్ వన్ కూడా యాడ్ చేస్తే ఎల్ ప్లస్ ఏ అంటే ఏంటి ఏ ప్లస్ ఎల్. సో ప్రతి టర్మ్ కింద ఆ టర్మ్ని యాడ్ చేస్తే ప్రతి దానికి కూడా మనకి సేమ్ రిజల్ట్ వచ్చింది ఏ ప్లస్ ఎల్. అలా ఎన్ని టర్మ్స్ ఇట్లా ఎన్ని టర్మ్స్ యాడ్ చేసాం మనం, ఎన్ టర్మ్స్ యాడ్ చేసాం. కాబట్టి ఇప్పుడు ఏ ప్లస్ ఎల్ అనేది ఎనీ టైమ్స్ వస్తుంది, ఏ ప్లస్ ఎల్ అనేది ఎన్ టైమ్స్, ఏ ప్లస్ ఎల్ 1 టైమ్ సెకండ్ టైం థర్డ్ టైం అప్ టు ఎన్ టైమ్స్. ఇప్పుడు ఏ ప్లస్ ఎల్ని ఎన్ టైమ్స్ యాడ్ చేస్తే అది ఏమవుతుంది ఏ ప్లస్ ఎన్ ఇంటూ ఏ ప్లస్ ఎల్ అవుతుంది. సో ఎన్ ఇంటూ ఏ ప్లస్ ఎల్. సో ఇదేంటి 2 ఇంటూ ఎస్ఎన్. ఓకేనా, ఏ ప్లస్ ఎల్ఏ ఎన్ని టైమ్స్ ఉంది, ఏ ప్లస్ ఎల్ని 2 టైమ్స్ యాడ్ చేస్తే 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్, ఏ ప్లస్ ఎల్ని 3 టైమ్స్ యాడ్ చేస్తే 3 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఇప్పుడు ఏ ప్లస్ ఎల్ని ఎన్ టైమ్స్ యాడ్ చేసాం కాబట్టి ఎన్ ఇంటూ ఏ ప్లస్ ఎల్. మనకు కావాల్సింది ఏంటి ఎస్ఎన్, సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్. సో 2 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే అప్పుడు n/2 2 అటు పోతే డివైడ్ అవుతుంది, ఏ ప్లస్ ఎల్ అవుతుంది. ఇది మనకి సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఫార్ములా, సమ్ ఆఫ్ ది n terms in arithmetic progression, sum of the n terms in arithmetic progression. ఈ ఫార్ములా ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్, n అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో ఏ అండ్ ఎల్లో రాశాం. ఇదే ఫార్ములాని కొద్ది మాడిఫై కూడా చేసి రాయొచ్చు. మనకి ఏమొచ్చింది ఎస్ఎన్ అంటే n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అని వచ్చింది. మరి లాస్ట్ టర్మ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి nth టర్మ్. ఎల్ అంటే ఏంటి nth టర్మ్. మరి nth టర్మ్ అంటే ఏంటి తెలుసు, ఏంటి ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏపీలో మనకి nth టర్ము ఏ ప్లస్ n-1 ఇంటూ డి. కాబట్టి దీని ప్లేస్లో మనం n/2 ఏ, ఎల్ అంటే ఏంటి లాస్ట్ టర్మ్, దట్ మీన్స్ nth టర్మ్. కాబట్టి ఇప్పుడు nth టర్మ్ ఏంటి ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే n/2 ఏ ప్లస్ ఏ 2a ప్లస్ n-1 ఇంటూ డి వస్తుంది. సో ఇది సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్. ఇంకొక ఫార్ములా ఏంటి, ఈ ఫార్ములా ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ డి. ఏ అండ్ డి అంటే ఫస్ట్ టర్ము, డి అంటే ఏంటి కామన్ డిఫరెన్స్. సో ఇదేమో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్. అంటే ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం, మనకి ఏ అండ్ కామన్ డిఫరెన్స్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా బెస్ట్. ఒకవేళ మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రెండు తెలిసినాయి అనుకోండి, ఈ ఫార్ములా బెస్ట్. సో రెండు కూడా ఒకటే. కాబట్టి ఇక్కడ ఎల్ ప్లేస్లో ఆ ఎల్ అంటే ఏంటి nth టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2, 5, 8, 11. చూడండి ఇక్కడ ఏంటి 3, 3, 3 యాడ్ అయింది కాబట్టి ఏపీలో ఉంది. మనకి ఇందులో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ కావాలి, ఎస్ఎన్ కావాలి. సో ఎస్ఎన్ కావాలి అంటే ఇక్కడ మనకి లాస్ట్ టర్మ్ తెలియదు, ఏం తెలుసు ఫస్ట్ టర్మ్ తెలుసు. సో ఫస్ట్ టర్మ్ ఏంటి ఏ 2 అండ్ డి అంటే ఏంటి కామన్ డిఫరెన్స్ ఈజ్ 3.
సో ఏ అండ్ డి తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు నేర్చుకున్న ఫార్ములాలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ డిలో రాస్తే 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ 2 ఇంటూ ఏ అంటే ఎంత 2 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత 3. సో ఎన్ బై 2 ఇంటూ 4 ప్లస్ 3n మైనస్ 3. సో ఎన్ బై 2 ఇంటూ 3n ప్లస్ 1. ఎన్ బై 2 ఇంటూ 3n ప్లస్ 1. సో ఇదేంటి సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్. ఇప్పుడు మనకి S10 కావాలంటే ఏంటి సమ్ ఆఫ్ ది 10 టర్మ్స్. సమ్ ఆఫ్ ది 10 టర్మ్స్ అంటే అప్పుడు n అంటే ఎంత అప్పుడు n ఈక్వల్ టు 10 అండ్ ఫస్ట్ టర్మ్ ఏంటి ఏ వాల్యూ 2 అండ్ డి వాల్యూ కామన్ డిఫరెన్స్ ఎంత 3. సో యాజ్ పర్ ఫార్ములా ప్రకారం Sn అంటే ఫార్ములా ఏంటి n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ది 10 టర్మ్స్ కావాలంటే n అంటే ఎంత 10. సో 10 బై 2 2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మ్ 2 ప్లస్ n అంటే ఏంటి 10 మైనస్ 1 9 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత 3. సో 10 బై 2 ఇంటూ 2 ఇంటూ 2 4 ప్లస్ 9 ఇంటూ 3 27 31. సో క్యాన్సిల్ అయితే 5. సో ఎంత వస్తుంది మీకు 155 వస్తుంది. సో సమ్ ఆఫ్ ది 10 టర్మ్స్. సో మనం ప్రోగ్రెషన్స్లో కంటిన్యూషన్ చూస్తున్నాం. సో ఇది ఒక కాన్సెప్ట్. సో ఇందులో లాజిక్ పట్టుకోండి, మేజర్గా లాజిక్ తీసుకోండి. సో క్వశ్చన్ ఏంటంటే ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ టర్మ్స్, టిఎన్ అంటే nth టర్మ్, డి అంటే ఏంటి కామన్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఆఫ్ ది టూ కాన్సిక్యూటివ్ టర్మ్సే మనకి కామన్ డిఫరెన్స్ అవుతుంది. ఏమన్నా సరే టూ కాన్సిక్యూటివ్ టర్మ్స్. సపోజ్ ఫోర్త్ టర్మ్ తీసుకున్నారు అనుకోండి మైనస్ ఇస్ ప్రిసీడింగ్ టర్మ్ T3. ఒకవేళ సెవెంత్ టర్మ్ తెలిసింది అనుకోండి మైనస్ ఇస్ ప్రిసీడింగ్ టర్మ్. అట్లా ఏమన్నా రెండు కాన్సిక్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్ వస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ nth టర్మ్ ఇచ్చి కాన్సెప్ట్ ఏంటంటే nth టర్మ్ ఇచ్చి కామన్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాం nth టర్మ్ ఏదో ఇస్తాడు సంథింగ్. సో ఇప్పుడు n ప్లేస్లో n మైనస్ 1 ఇక్కడ nth టర్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ nలో ఏదో ఒకటి ఇస్తాడు. సో nth టర్మ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ nth టర్మ్లో n ప్లేస్లో n మైనస్ 1 రిప్లేస్ చేసాం అనుకోండి. n ఉన్న దగ్గర n మైనస్ 1 రిప్లేస్ చేస్తే n మైనస్ 1 టర్మ్ వస్తుంది. సో అప్పుడు nth టర్మ్ తెలుసు, దాని ప్రిసీడింగ్ టర్మ్ తెలుసు. అప్పుడు కామన్ డిఫరెన్స్ కావాలంటే ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్. సో tn మైనస్ 1 అంటే ఇచ్చిన nth టర్మ్లో ఇన్ ప్లేస్ ఆఫ్ nలో n మైనస్ 1 రిప్లేస్ చేస్తే n మైనస్ 1 టర్మ్ వస్తుంది. అప్పుడు రెండు కాన్సిక్యూటివ్ టర్మ్స్ తెలిసినాయి కాబట్టి ఆ రెండింటి డిఫరెన్సే కామన్ డిఫరెన్స్ అవుతుంది. సో హియర్ కామన్ డిఫరెన్స్ ఈస్ tn మైనస్ 1. సో అలాగే కనుక్కోవాలని రూల్ ఏం లేదు, ఇంకా బెస్ట్ ఈజీగా చేయొచ్చు. సో ఇది మామూలు కాన్సెప్ట్ ప్రకారం కాబట్టి అది చెప్పాను. సో nth టర్మ్ తెలిస్తే సో అనవసరంగా n ప్లేస్లో n మైనస్ 1 రిప్లేస్ చేయడం అంటే మనకి ఇంకెక్కువ క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. దాని బదులు n ప్లేస్లో 1 పెట్టేసాం అనుకోండి, సింపుల్. n ప్లేస్లో 1 రాసి సింప్లిఫికేషన్ చేయడం ఈజీ కదా. n ప్లేస్లో n మైనస్ 1 రాసి సింప్లిఫికేషన్ చేయడం కంటే n ప్లేస్లో 1 2 రాసి సబ్స్టిట్యూట్ చేయడం కూడా ఈజీనే. సో 1 2 కనుక్కుంటారు అంటే n ప్లేస్లో 1 రాస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది, n ప్లేస్లో 2 రాస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. అప్పుడు కామన్ డిఫరెన్స్ ఏం చెప్పచ్చు T2 మైనస్ T1 అని కూడా చెప్పొచ్చు. సో మీ ఇష్టం. సో కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి సో కాన్సిక్యూటివ్ టర్మ్ ఏంటి nth టర్మ్ తెలిస్తే అందులోంచి n మైనస్ 1 టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే అంటే nth టర్మ్కి బిఫోర్ టర్మ్ ఏంటి n మైనస్ 1 టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే కామన్ డిఫరెన్స్ వస్తుంది. మరి n మైనస్ 1 టర్మ్ ఇవ్వలేదు కదా అంటే క్వశ్చన్లో ఆల్రెడీ nth టర్మ్ ఇచ్చుంటాడు. సో ఆ nth టర్మ్లో n ఉన్న దగ్గరల్లా n మైనస్ 1 రిప్లేస్ చేస్తే n మైనస్ 1 టర్మ్ వస్తుంది. అలాగే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇచ్చినప్పుడు nth టర్మ్ ఎలాగనుకోవాలి అది చాలా ఇంపార్టెంట్. సో కామన్ డిఫరెన్స్ అంటే n వాల్యూ 1 2 సబ్స్టిట్యూట్ చేసేసినా కూడా సో అప్పుడు ఏమొస్తుంది n ఉన్న దగ్గర ఇంతకుముందు చెప్పినట్టు 1 రాస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది, n దగ్గర 2 రాస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. అప్పుడు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ తీసిస్తే కామన్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇలాగే రాయాలి రూల్ ఏం లేదు. సో మీ ఇష్టం T2 మైనస్ T1 లేదంటే T3 మైనస్ T2 ఏదో ఒకటి చేసి కనుక్కోవచ్చు. అయితే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇచ్చినప్పుడు ఏపీలో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నాకు nth టర్మ్ కావాలి. అది చాలా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ది n టర్మ్స్ నుంచి
nth టర్మ్ ఎలా కనుక్కుంటాం? సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటే Sn అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ ప్లస్ అప్ టు n-1th టర్మ్ ప్లస్ ఎంతవరకు? సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అన్నాం కాబట్టి అప్ టు n టర్మ్ వరకు యాడ్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ అప్ టు nth టర్మ్ వరకు యాడ్ చేసాం. ఇప్పుడు ఎస్ ఆఫ్ n-1 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ n-1 టర్మ్స్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n-1 టర్మ్స్. సో ఏంటది? t1 ప్లస్ t2 ప్లస్ అప్ టు n-1 టర్మ్ వరకు కాబట్టి tn-1. tn-1. ఇప్పుడు ఈ రెండింటిని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే నాకు ఎంత టర్మ్ కావాలి అంటే, సో ఇవన్నీ వద్దు కదా. సో అప్పుడు ఇది మైనస్ ఇచ్చేస్తే, సో అంటే Sn మైనస్ Sn-1 చేస్తే ఏమొస్తుంది? సో ఈ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయా లేదా? ఎందుకంటే ఇందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది మైనస్ ఇచ్చేసినప్పుడు ఈ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కాదా? సో ఇదేంటి? t1 t2 అప్ టు tn-1. ఇంకా నెక్స్ట్ ఏంటి? tn. ఇక్కడేముంది? అప్ టు tn-1 వరకు ఉంది. సబ్ట్రాక్ట్ చేస్తే అప్ టు n-1 టర్మ్ వరకు క్యాన్సిల్ అయిపోతే, సో లెఫ్ట్ సైడ్ ఏమి ఇది వచ్చింది, రైట్ సైడ్ ఏమి మిగులుతుంది? tn కదా, tn వస్తుంది. కాబట్టి ఇప్పుడు nth టర్మ్ ఎలా కనుక్కుంటాం? nth టర్మ్ ఏంటంటే, nth టర్మ్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా, సమ్ ఆఫ్ ది n టర్మ్స్ లోంచి సమ్ ఆఫ్ ది n-1 అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ లోంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ లోంచి ఫస్ట్ n-1 సబ్ట్రాక్ట్ చేసాం. చూడండి మళ్ళీ ఒకసారి ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ లోంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n-1 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేసాం. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n-1 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేసాము. అప్పుడు మనకి ఏమొస్తుంది? nth టర్మ్ వస్తుంది. ఏమొస్తుంది? nth టర్మ్. కాబట్టి ఇప్పుడు nth టర్మ్ అనగానే, సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, nth టర్మ్ అంటే సమ్ అంటే ఎప్పుడు అది nth టర్మ్ ఈ ఫార్ములా ఇప్పుడు వాడతాం. సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇచ్చుంటే, సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇచ్చుంటే అప్పుడు సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ లోంచి, సో ఫస్ట్ n టర్మ్స్ లోంచి ఫస్ట్ n-1 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మీకు మిగిలేది nth టర్మ్. అంతేనా? సో ఈ మొత్తంలోంచి ఈ సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేది ఇది ఒకటే కదా, సో tn. కాబట్టి nth టర్మ్ కనుక్కోవడానికి ఇది టెక్నిక్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో nth టర్మ్ లాజిక్తో ఆలోచించండి. nth టర్మ్ అడిగాడు, మరి ఏమి ఇచ్చాడు? Sn ఇచ్చాడు. Sn అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్. మనకేం కావాలి? nth టర్మ్ మాత్రమే కావాలి, ఇది వద్దు. మరి ఇదేంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ n-1 టర్మ్స్. కాబట్టి Sn లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు మిగిలేది nth టర్మ్. ఆ లాజిక్ పెట్టుకోండి. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ లోంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n-1 టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే nth టర్మ్ మిగులుతుంది. సపోజ్ 10th టర్మ్ కావాలనుకోండి. సో 10th టర్మ్ కావాలనుకోండి. సో 10th టర్మ్ అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ లోంచి ఫస్ట్ 9 టర్మ్స్ సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది. సో S10 అంటే ఏంటి? ఇక్కడ S10 అంటే సో t1 ప్లస్ t2 ప్లస్ t3 అప్ టు t9 ప్లస్ t10. సో ఇందులోంచి ఫస్ట్ సమ్ ఆఫ్ ది 9 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది. కాబట్టి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ లోంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 9 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేది ఏంటి? 10th టర్మ్. సో ఏది కావాలంటే అది కనుక్కోవచ్చు. సపోజ్ S20 కావాలనుకోండి. S20 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ t20 కావాలి. మనకేం తెలుసు? Sn తెలుసు. Sn తెలుసు, t20 కావాలి. సో మనం ఏం చేస్తాం? ఫస్ట్ n ప్లేస్లో 20 రాశారనుకోండి. n ఉన్న దగ్గర ఇక్కడ Sn ఇచ్చింటాడు కదా, n ప్లేస్లో 20 రాస్తే 20th టర్మ్ వస్తుంది. అలాగే n ప్లేస్లో 19 రాస్తే 19 సమ్ ఆఫ్ ది ఫస్ట్ 19 టర్మ్స్ వస్తుంది. ఇది Sn కదా. ఇది Sn అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్. సో n ప్లేస్లో 20 రాస్తే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ వస్తుంది. n ప్లేస్లో 19 రాస్తే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 19 టర్మ్స్ వస్తుంది. సో అది సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, అప్పుడు మనకి ఏం మిగులుతుంది? 20th టర్మ్ మిగులుతుంది. లేదు అంటే ఇక్కడ n ప్లేస్లో ఇక్కడ nth టర్మ్ ఆల్రెడీ కనుక్కున్నారు కదా. nth టర్మ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ మైనస్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n-1 టర్మ్స్. ఇప్పుడు నాకు t20 కావాలి కాబట్టి n ప్లేస్లో 20, t10 కావాలి n ప్లేస్లో 10, t15 కావాలి n ప్లేస్లో 15. అంటే అప్పుడు ఏమవుతుంది? S15 మైనస్ S14. సో నెక్స్ట్ ఈ థర్డ్ వన్. సో ఇది పెద్ద గుర్తుపెట్టుకోకపోయినా ఇది పెద్ద అవసరం ఏం లేదు. అంటే సమ్ నుంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ నుంచి కామన్ డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి?
సో కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ ది కాన్సిక్యూటివ్ టర్మ్స్. అంటే ఇంతకుముందు మనకి వచ్చింది. సో ఏంటి డి కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? మనకి ఇంతకుముందు తెలుసు. nth టర్మ్ తెలిస్తే కామన్ డిఫరెన్స్ ఏంటి? nth టర్మ్ మైనస్ దట్ బిఫోర్ టర్మ్ అవునా కాదా? ఓకే. అలాగే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇచ్చి nth టర్మ్ అడిగాడు అనుకోండి. సో nth టర్మ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇచ్చుంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ లోంచి n ప్లేస్లో n-1 రాస్తే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n-1 టర్మ్స్ వస్తుంది. సో అది సబ్ట్రాక్ట్ చేస్తే nth టర్మ్ వస్తుంది. సో ఇప్పుడు మనకి Sn తెలిసినప్పుడు కామన్ డిఫరెన్స్ అంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇచ్చుంటే క్వశ్చన్లో ఇప్పుడు కామన్ డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి? సో కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? nth టర్మ్ మైనస్ n-1 టర్మేగా కామన్ డిఫరెన్స్ అంటే. కాబట్టి nth టర్మ్ లోంచి n-1 టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే కామన్ డిఫరెన్స్ వస్తుంది. మరి ఇప్పుడు nth టర్మ్ తెలుసు, n-1 టర్మ్స్ కావాలనుకోండి. n-1 టర్మ్ కావాలంటే ఏంటి? ఇక్కడ n ప్లేస్లో n-1 రిప్లేస్ చేయండి అంతే. n ప్లేస్లో n-1 రిప్లేస్ చేస్తే Sn-1, ఇక్కడ n ప్లేస్లో n-1 రిప్లేస్ చేస్తే n-1 -1 n-2 వస్తుంది. సో ఇదేంటి? n-1 టర్మ్. ఇప్పుడు మనకి కామన్ డిఫరెన్స్ కావాలి. సో కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? nth టర్మ్ మైనస్ Tn-1. సో కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? nth టర్మ్ మైనస్ Tn-1. మరి Tn అంటే ఏంటి? ఇక్కడ Sn మైనస్ Sn-1 మైనస్ Sn మైనస్ నెక్స్ట్ Tn-1 అంటే ఏంటి? Sn-1 Sn-2. సో ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సరు? Sn. సో రెండు ఉన్నాయి కాబట్టి -2 ఇంటూ Sn-2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ Sn-2 వస్తుంది. సో ఇది అంత అవసరం లేదు. సో కామన్ డిఫరెన్స్ అంటే మీకు లాజిక్ తెలిస్తే ఎట్లయినా కనుక్కోవచ్చు. అంటే ఎట్లయినా nth టర్మ్ కనుక్కుని ఉంటారు కాబట్టి n ప్లేస్లో కామన్ డిఫరెన్స్ కనుక్కోవడానికి ఇదంతా గుర్తుపెట్టుకొని చేయాల్సిన ఇది గుర్తుపెట్టుకోబాకండి. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ కామన్ డిఫరెన్స్ కావాలంటే nth టర్మ్ ఆల్రెడీ కనుక్కున్నారు కాబట్టి n ప్లేస్లో 1 రాస్తారు ఫస్ట్ టర్మ్ వస్తుంది. n ప్లేస్లో 2 రాస్తారంటే ఆల్రెడీ T1 కనుక్కుని ఉంటారు. nth టర్మ్ కనుక్కుని ఉంటారు కదా. కాబట్టి n ప్లేస్లో 1 రాస్తే ఫస్ట్ టర్మ్, n ప్లేస్లో 2 రాస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. ఆ రెండింటికి డిఫరెన్స్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్ కామన్ డిఫరెన్సే కదా. సో ఇదంతా అవసరం లేదు. ఎప్పుడన్నా ఒకవేళ ఆ ఆప్షన్స్ ఇట్లాగే ఇచ్చాడు అనుకోండి అప్పుడు తప్పదు. సో ఈ రెండు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, లాజిక్తో గుర్తుపెట్టుకోండి. సో nth టర్మ్ అంటే ఎప్పుడు సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ n టర్మ్ సమ్లోంచి ఫస్ట్ n-1 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేదే nth టర్మ్. అలా కామన్ డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ది కాన్సిక్యూటివ్ టర్మ్స్. ఆల్రెడీ nth టర్మ్ ఇచ్చి ఉంటాడు కాబట్టి n ప్లేస్లో n-1 రాస్తే దాని బిఫోర్ టర్మ్ వస్తుంది. సో అప్పుడు ఆ రెండింటి డిఫరెన్సే కామన్ డిఫరెన్స్ అవుతుంది అంతే. సింపుల్. ఆ లాజిక్ పట్టుకోండి, ఫార్ములా కాదు. సో నెక్స్ట్ ప్రాక్టీస్ కోసం జస్ట్ సో అంత ఇంపార్టెంట్ కాదు కానీ సో జస్ట్ పాయింట్స్ పట్టుకోండి. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఏపీ ఇఫ్ అండ్ ఓన్లీ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇచ్చాడు. ఇది సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటే ఏంటి? Sn. సో Sn తెలుసు. వేర్ a and b ఆర్ కాన్స్టెంట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ n. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక సిరీస్ ఏపీలో అంటే nth టర్మ్ ఎప్పుడు కూడా లీనియర్ ఈక్వేషనే ఉంటుంది. అంటే nth టర్మ్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఇట్లా an + b అంతే. సో సెకండ్ డిగ్రీ టర్మ్ ఉండదు. అలాగే ఇది nth టర్మ్ అయితే అలాగే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అయితే ఎప్పుడు కూడా సెకండ్ డిగ్రీ ఈక్వేషనే ఉంటుంది. ప్లస్ కాన్స్టెంట్ ఉండదు. సో ఇదేంటి? n² నెక్స్ట్ n సెకండ్ డిగ్రీ కదా. సో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ సో ఏమొస్తుందంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. సో Sn అంటే ఏం లేదు. Sn అంటే ఏంటి? సిగ్మా ఆఫ్ అంటే సమ్ ఆఫ్ ది ఆల్ n టర్మ్స్ కదా. సో Sn అంటే ఏంటి? ఒకసారి Sn అంటే T1 + T2 + T3 ప్లస్ ఇది ఒక లాజిక్ పట్టుకోండి అంతే అప్ టు n టర్మ్స్. సో ఇప్పుడు దీనికి బ్రీఫ్గా ఏం రాస్తామంటే సిగ్మా ఆఫ్ Tn అని రాస్తే అయిపోతుంది. అంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫస్ట్ n టర్మ్స్ సిగ్మా ఆఫ్ Tn. సపోజ్ ఇప్పుడు nth టర్మ్ తెలుసు అనుకోండి. సో nth టర్మ్ తెలిస్తే సో అప్పుడు Sn అంటే ఏంటి? సిగ్మా ఆఫ్ Tn. మరి Tn అంటే ఏంటి? ఇక్కడ an + b. సో అంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ క్వాడ్రాటిక్ ఎందుకు వస్తుందో చూపిస్తున్నాను అంతే. సో అంటే సబ్జెక్ట్ డీప్గా తెలుసుకుంటే క్వశ్చన్లు ఎలా ట్విస్ట్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదు. అంటే తెలుసుకోకపోయినా నడిచిపోతుంది కానీ డీప్గా నేర్చుకుంటే క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేసినా కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏ పక్కన పెట్టేసి సో ఇంటూ సిగ్మా అనేది వేరియబుల్కి అప్లై చేస్తాం. ప్లస్ ఇక్కడ
సో ఇక్కడ ఏం లేదు కాబట్టి సిగ్మా ఆఫ్ 1 అంటే ఇక్కడ వేరియబుల్ ఏం లేదు కదా, ఎన్ ఈజ్ ద వేరియబుల్ ఇక్కడ. సో సిగ్మా ఆఫ్ 1. సో నెక్స్ట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. ఇంతకుముందు చెప్పాను సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ 1 + 2 + 3 + అప్ టు ఎన్. సో దాని వాల్యూ ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. సో ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ప్లస్ సిగ్మా ఆఫ్ 1 అంటే 1ని ఇక్కడ n టైమ్స్ యాడ్ చేయాలి. అంటే 1ని 5 టైమ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది. 1ని 10 టైమ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, 10 వస్తుంది. మరి nని n టైమ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, n వస్తుంది. సో n ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఇప్పుడు n ఇంటూ n, n². సెకండ్ డిగ్రీ వచ్చిందా, సెకండ్ కాన్స్టెంట్ టర్మ్ ఉందా. సో సింప్లిఫికేషన్ చేసేస్తే a/2. సో అదేంటి n². సో n ఇంటూ n, n². నెక్స్ట్ an ఇంటూ 1/2 అంటే a/2 n ప్లస్ bn. చూడండి ఇక్కడ n² టర్మ్ ఉంది, n టర్మ్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్ లేదు కదా, కాన్స్టెంట్ టర్మ్ లేదు. సో జనరల్గా మనకి సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్, ఏపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ క్వాడ్రాటిక్ ఉంటుంది, కాన్స్టెంట్ టర్మ్ రాదు. ఎక్కడ ఉంది కాన్స్టెంట్, ఇక్కడ n² ఉంది, n ఉంది, n ఉంది, n లేకుండా లేదు కదా. సో అది ఎలా వచ్చిందంటే ఇలా. సో ఓకే, ఇప్పుడు సో సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈ టైప్లో ఉంటేనే అప్పుడు ఆ వచ్చే సీక్వెన్స్ ఏపీలో ఉంటుంది. అంటే ఈ టైప్లో లేకుండా కాన్స్టెంట్ టర్మ్ ఉందనుకోండి, అప్పుడు ఆ సీక్వెన్స్ ఏపీలో ఉండదు. లేదంటే క్యూబిక్ ఈక్వేషన్ ఉందనుకోండి, అప్పుడు ఆ సీక్వెన్స్ ఏపీలో ఉండదు. అది చెప్తున్నాడు. సరే చూద్దాం మరి ఏపీలో అయితే ఇంకా మనకి ఏపీలో ఉందా లేదో చూద్దాం ఒకసారి. సో ఇలా ఉంటే ఏపీలో ఉంటుంది అన్నాడు, ఉంటుందో లేదో చూద్దాం. మరి ఇది ఏపీలో ఉండాలి అంటే డిఫరెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ ఏం కావాలి, కాన్స్టెంట్ అవ్వాలి. ఓకే, అంటే nth టర్మ్ కనుక్కుంటే ఆ తర్వాత రెండు కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ n+n-1 రాస్తే అప్పుడు n-1, లేదంటే n+1 రాస్తే t1, n+2 రాస్తే t2, n+3 రాస్తే t3. సో ఆ టర్మ్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఈ 2 టర్మ్స్ డిఫరెన్స్, ఈ 2 టర్మ్స్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటే అప్పుడు మనం ఏం చెప్పచ్చు, ఏపీ అని చెప్పేయచ్చు. సో ఫస్ట్ మనకి ఇది ఏపీలో ఉందో లేదో చెప్పాలంటే కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్ ఏపీలో ఉందో లేదో చెప్తే చాలు, కాన్స్టెంట్ ఉంటే చాలు. కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్, కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉంటేనే అది ఏపీ అవుతుంది. అంటే ఏ 2 టర్మ్స్ చూసినా, కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ చూసినా డిఫరెన్స్ ఫిక్స్డ్ కాన్స్టెంట్గా ఉండాలి, ఉంటే అప్పుడు అది ఏపీలో ఉంటుంది. సో మరి ఏ టర్మ్ కనుక్కోవాలన్నా ఫస్ట్ nth టర్మ్ కావాలి కాబట్టి nth టర్మ్ కావాలి కాబట్టి మనకి ఎస్ఎన్ తెలుసు. సో ఇది ఎస్ఎన్. సో మనకి ఇంతకుముందు చూసాము nth టర్మ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది n+n-1 రాయండి, సమ్ ఆఫ్ ది n-1 టర్మ్స్ వస్తుంది. ఇప్పుడు nth టర్మ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ లోంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n-1 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మీకు వచ్చేది ఏంటి, nth టర్మే కదా. మరి ఎస్ఎన్ అంటే ఆల్రెడీ అడిగిచ్చాడు, అదే రాసేస్తున్నాం. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది n-1 టర్మ్స్ అంటే జస్ట్ n ప్లేస్లో ఎస్ఎన్లో n+n-1 రాసేయండి, అప్పుడు sn-1 వస్తుంది. జస్ట్ n ఉన్న దగ్గరలో n-1 రాసాం. సో సింప్లిఫికేషన్ చేసేయండి, క్యాలిక్యులేషన్ అదంతా టైం వేస్ట్. సో మీరు చేసేసుకుని అది చేయగలరు కాబట్టి సో మొత్తం సింప్లిఫికేషన్ చేసేసిన తర్వాత n² అది క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మీకు tn ఇది మిగులుతుంది. అది లీనియరే మిగులుతుంది. ఏపీలో ఎప్పుడు కూడా, ఏపీలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా nth టర్మ్ లీనియరే అవుతుంది, పవర్స్ ఉండవు. ఒకవేళ ఉంది అంటే అది ఏపీలో లేనట్టే, అంటే ప్రాబ్లంకి చేయక్కర్లేదు, ఏపీలో ఉండదు. సో అది తెలియదు, గుర్తులేదు, నో ప్రాబ్లం. సో అప్పుడు ఏం చేస్తారు, ఇది ఏపీలో ఉందా లేదా అంటే, సో డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉండాలి, ఫిక్స్డ్ వాల్యూ ఉండాలి. ఇప్పుడు ఏంటి, n ఉన్న దగ్గర n-1 రాశారనుకోండి, n ఉన్న దగ్గర n-1 రాస్తే ఇది nth టర్మ్. సో n+n-1 రిప్లేస్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, n-1 టర్మ్ వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ వస్తారు. సో tn-1. సో ఏం రావాలి, ఇది కాన్స్టెంట్ రావాలి, ఇండిపెండెంట్ ఆఫ్ n రావాలి, n మీద డిపెండ్ అవ్వకూడదు, కామన్ డిఫరెన్స్ n మీద డిపెండ్ అవ్వకూడదు. సరే అది మీకు రాలేదు, తెలియదు, నో ప్రాబ్లం. సో n+n-1 రాస్తే n-1 టర్మ్ వచ్చింది. ఆ రెండింటి డిఫరెన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ n అయితేనే ఆ సిరీస్ ఏపీలో ఉంటుంది. సరే మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయలేకపోతున్నారు, నో ప్రాబ్లం. nth టర్మ్ తెలుసు కదా, nth టర్మ్ తెలుసు, సింపుల్గా మనకి ఎక్కలేదనుకోండి, nth టర్మ్ తెలుసు, ఇది nth టర్మ్. సో n+1 రాస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది, n+2 రాస్తే సెకండ్ టర్మ్ వస్తుంది, 3 రాస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ ఫిక్స్డ్ ఉండాలి. సో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ డిఫరెన్స్ ఏముందో థర్డ్ టర్మ్ సెకండ్ టర్మ్ డిఫరెన్స్ కూడా ఫిక్స్డ్ ఉంటే అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ ఫిక్స్డ్ ఉంది కాబట్టి మనం అప్పుడు ఏపీ అని చెప్పొచ్చు. సో గుర్తుపెట్టుకోగలిగితే ఇది చెప్పొచ్చు. అంటే
కాన్స్టెంట్ డిఫరెన్స్ ఏముండాలి, ఫిక్స్డ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎన్. ఇక్కడ ఎన్లో ఎంత టర్మ్ ఎన్ ఉంది కాబట్టి సో డిఫరెన్స్ ఆఫ్ ది కాన్స్టెంట్ టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎన్ అవ్వాలి. అయితే అప్పుడు ఆ సీక్వెన్స్ ఏపీలో అవుతుంది. ఆ పాయింట్ గుర్తులేకపోతే ఇలా ఇంకా కావాలంటే ఇంకో ఫోర్త్ టర్మ్ కూడా కనుక్కోండి. సో అప్పుడు ఈ రెండు డిఫరెన్స్ కూడా సేమ్ రావాలి. ఏ రెండు కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్ వచ్చినా కూడా ఫిక్స్డ్ రావాలి. వస్తే అప్పుడు ఆ సీక్వెన్స్ని ఏపీ అంటాము. సో ఇది కామన్ డిఫరెన్స్ అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ కావాలనుకోండి ఎన్ ప్లస్లో 1 రాసేస్తారు. ఫస్ట్ టర్మ్ రావాలంటే ఎన్ ప్లస్లో 1 రాసేస్తారు. ఎన్ ప్లస్లో 1 రాస్తే అప్పుడు ఇదేంటి 2 - 1 1. సో ఏ ప్లస్ బి వస్తుంది. అంటే ఫస్ట్ టర్మ్ ఏంటి ఏ ప్లస్ బి వస్తుంది. కామన్ డిఫరెన్స్ 2a వస్తుంది. సో జస్ట్ ప్రాక్టీస్ కోసం ఇక్కడ మీకు 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను చూడండి. సో ప్రాక్టీస్ కోసం సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఇచ్చాడు అంటే ఎస్ అని తెలుసు. ఇప్పుడు దీని నుంచి టీ అని కనుక్కోండి. టీ అని అంటే ఎలా కనుక్కుంటారు, సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ టర్మ్స్లోంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n - 1 టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు టీఎన్ వస్తుంది. అప్పుడు ఇది రావాలి. వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ కావాలి. కామన్ డిఫరెన్స్ కావాలంటే ఏం చేస్తారు, టీఎన్ ఆల్రెడీ కనుక్కుని ఉంటారు. సో టీఎన్లోంచి టీఎన్ - 1 సో nth టర్మ్ తెలుసు. సో n ప్లేస్లో n - 1 రాస్తే అప్పుడు n - 1 టర్మ్ వస్తుంది. సో nth టర్మ్ మైనస్ n - 1 టర్మ్స్ అయింది, ఇది వస్తుంది. లేదంటే nth టర్మ్ తెలుసు కాబట్టి సో n ప్లేస్లో 1 2 3 రాస్తే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ వస్తుంది. అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ చూసుకోండి, మీకు డి వస్తుంది. అలాగే ఇది సేమ్. సో ఇక్కడ ఎస్ఎన్ మారిపోయింది. సెకండ్ క్వశ్చన్, ఇది థర్డ్ క్వశ్చన్, ఇది ఫోర్త్ క్వశ్చన్. సో ఇవి ఆన్సర్స్ వస్తున్నాయో లేదో వెరిఫై చేసుకోండి, ప్రాక్టీస్ అవుతుంది మీకు. నెక్స్ట్ ఇప్పుడు రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఆఫ్ ఎం అండ్ ఎన్ టర్మ్స్. రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ ఎం అండ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ ఇచ్చాడు. అంటే ఒక ఏపీ ఇచ్చాడు. ఆ ఏపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్, సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ రేషియో ఇది. దెన్ రేషియో ఆఫ్ ది ఎంత్ టర్మ్ అండ్ ఎంత్ టర్మ్ అడుగుతాడు క్వశ్చన్. ఎంత్ టర్మ్ కావాలి. సో మనకి ఇచ్చింది రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అండ్ ఎన్ టర్మ్స్ ఇస్తే దాని నుంచి దీని వాల్యూ కావాలి. సో సమ్ నుంచి మనకి ఏం కావాలి, ఎంత్ టర్మ్ తెలిస్తే చేయొచ్చు. సో మరి ఎలా, సో ఎస్ఎం అంటే ఇది అనుకోబాకండి, ఇది రేషియో, అది కాదు. సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే ఏఎం స్క్వేర్ ప్లస్ బిఎం కాదు, అది జస్ట్ రేషియో. సో రేషియో కాబట్టి ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే సమ్ కాన్స్టెంట్ రాసేస్తే సరిపోతుంది. అంటే ఏంటి, ఏఎం స్క్వేర్ ప్లస్ బిఎం అంటే రెండిట్లో ఏమైనా కామన్ ఉండొచ్చు కదా. రేషియో ఇక్కడ రేషియో అంటే ఏంటి, ఏమైనా కామన్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది కదా. రేషియో ఎప్పుడైనా కామన్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది కదా. సో అది పర్ఫెక్ట్గా ఎంత్ టర్మ్ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, మనకు క్లారిటీ లేదు. సో ఒక్కోసారి కే వాల్యూ 1 అయింది అనుకోండి, కే వాల్యూ 1 అయితే అప్పుడు ఎగ్జాక్ట్గా అది ఎంత్ టర్మ్ అవుతుంది, ఇది ఏమవుతుంది సమ్ ఆఫ్ ది ఎం టర్మ్స్ అవుతుంది, ఇది ఏమవుతుంది సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి కే వాల్యూ తెలియదు కాబట్టి అది రేషియో అన్నాడు. సో ఏమైనా కామన్ వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి, అది ఏం క్యాన్సిల్ అయిందో మనకు తెలియదు కాబట్టి కే అని రాసుకుంటాం. సో రేషియో కాబట్టి సమ్ ప్రపోర్షన్ ఉంటుంది కాబట్టి కే అనుకోవాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని యాస్ట్రీస్గా సమ్ ఆఫ్ ది ఎం టర్మ్స్గా తీసుకోబాకండి. రేషియో కాబట్టి ఏదైనా సమ్ వాల్యూ క్యాన్సిల్ అయి ఉండొచ్చు. సో ఆ క్యాన్సిల్ అయిన వాల్యూ ఏంటో తెలియదు కాబట్టి దాన్ని కే అనుకున్నాం అంతే. అలాగే సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ కామన్ వాల్యూ ఏదో క్యాన్సిల్ అయ్యింది కాబట్టి ఇక్కడ కూడా ఎస్ఎన్ ఇది అవుతుంది. సో ఇప్పుడు ఇదేంటి సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్. సో ఇప్పుడు ఎంత్ టర్మ్ కావాలనుకోండి, మనకు తెలుసు కదా ఎంత్ టర్మ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎం టర్మ్స్లోంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ m - 1 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. సో ఎస్ఎం తెలుసు. సో ఇక్కడ ఇందులో m ప్లేస్లో m - 1 రిప్లేస్ చేశారనుకోండి, m ప్లేస్లో m - 1 రిప్లేస్ చేస్తే ఏమొస్తుంది అదంతా మీరు చేసేయండి ప్రాక్టీస్. సో ఎస్ఎం -1 వస్తుంది. ప్రాక్టీస్ కోసం మీరే చేయాలి ఓన్గా. సో m ఉన్న దగ్గర m - 1 రాస్తే అప్పుడు మీకు సమ్ ఆఫ్ ది m - 1 టర్మ్స్ వస్తుంది. అప్పుడు ఈ ఆన్సర్ వచ్చిన ఇది రెండింటిని సబ్ట్రాక్ట్ చేసేయండి, అప్పుడు ఇది వస్తుందో లేదో చెక్ చేసుకోండి, అప్పుడు మీకు ఎంత్ టర్మ్ వస్తుంది. అలాగే సేమ్ m ప్లేస్లో n రాసేయండి, అంతే m ప్లేస్లో n రాసేయండి, అప్పుడు ఎంత్ టర్మ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటికి రేషియో అంటే అప్పుడు రెండింటిలో కామన్గా ఏముంది, కే క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మీకు రేషియో వస్తుంది. సో ఈ ప్రాబ్లం కూడా సేమ్ అలాగే చేసేసేయండి. అంటే ఎస్ఎం రేషియో ఇచ్చాడు, సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అండ్ సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ రేషియో. సో ఎస్ఎం ఈక్వల్ టు సమ్ ఏంటి m స్క్వేర్ ఇంటూ సమ్ కాన్స్టెంట్, ఎస్ఎన్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ సమ్ కాన్స్టెంట్. ఇంతకుముందులానే సేమ్ ఎంత్ టర్మ్ కనుక్కుంటారు. ఎంత్ టర్మ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్లోంచి సమ్ ఆఫ్ ది m - 1 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తారు. ఎస్ఎం అంటే తెలుసు. మరి ఎస్ఎం -1 అంటే m ఉన్న దగ్గరల్లా మీరు m - 1 రాసేయండి, చేసేయండి, మీరు ఓన్గా చేసేసేయండి. సో అప్పుడు ఎంత్ టర్మ్ వచ్చేస్తుంది. అలాగే ఎంత్ టర్మ్ ఎన్ ప్లేస్లో n రాసేస్తే ఎంత్ టర్మ్ వస్తుంది, అప్పుడు రేషియో ఇది వస్తుందో లేదో వెరిఫై చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ 2 APs ఇన్ ది రేషియో. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ది
టూ ఏపీస్ ఏ రేషియోలో ఉందన్నాడు, ఈ రేషియోలో ఉన్నాడు. ఫైండ్ ది రేషియో ఆఫ్ 11th టర్మ్, ఫైండ్ ది రేషియో ఆఫ్ 11th టర్మ్. సో ఇంతకుముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ వేరు. ఇంతకుముందు ఏంటంటే ఒకే సీక్వెన్స్, ఏపీ అనేది ఒకే సీక్వెన్స్. ఆ సీక్వెన్స్లో సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎం టర్మ్స్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ అదే సీక్వెన్స్లో సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ టర్మ్స్ రేషియో అడిగింది. ఇప్పుడు అడిగింది ఏంటంటే రెండు డిఫరెంట్ ఏపీస్. ఇంతకుముందు ఏంటంటే రెండింటికి సిరీస్ అదే, కాకపోతే ఫస్ట్ ఎం టర్మ్స్కి ఫస్ట్ ఎన్ టర్మ్స్కి రేషియో కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటంటే రెండు డిఫరెంట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఒక ఏపీది ఇంకొక ఏపీ. సో ఈ ఏపీలో మనకి సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఇచ్చాడు. సో ఈ ఏపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఇచ్చాడు. ఇది ఇంకొక సీక్వెన్స్, ఈ ఏపీలో కూడా సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఇచ్చాడు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకొక ఎస్ డాష్ అని పేరు పెట్టండి, ఎస్ డాష్. సో రెండు సేమ్ కన్ఫ్యూజ్ అవ్వదు, ఎస్ఎన్ అంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఈ సీక్వెన్స్ వేరు, ఈ సీక్వెన్స్ వేరు. సో అంటే ఈ సీక్వెన్స్ అంటే సపోజ్ ఏపీలో 2, 4, 6, 8, ఈ సీక్వెన్స్ అంటే 3, 6, 9, ఈ సీక్వెన్స్ వేరు, ఆ సీక్వెన్స్ వేరు. ఇంతకుముందు ఏంది ఒకే సీక్వెన్స్లో mth టర్మ్ రేషియో, సమ్ ఆఫ్ mth టర్మ్స్ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ రేషియో అయితే, ఇప్పుడు రెండు డిఫరెంట్ సీక్వెన్స్లో రెండిట్లో కూడా సమ్ ఆఫ్ ది n టర్మ్స్ రేషియో, ఇందులో సమ్ ఆఫ్ ది n టర్మ్స్, ఇందులో కూడా సమ్ ఆఫ్ ది n టర్మ్స్ రేషియో అడిగాడు. ఓకేనా? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ సేమ్, సీక్వెన్స్ ఈజ్ డిఫరెంట్. ఇంతకుముందు సీక్వెన్స్ ఈజ్ సేమ్, ఒకే సీక్వెన్స్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ డిఫరెంట్. ఒక దాంట్లో m టర్మ్స్, ఇంకో దాంట్లో n టర్మ్స్. సో ఇది వేరు, కంప్లీట్గా దానికి దీనికి సంబంధం లేదు. ఆ పాయింట్ క్యాచ్ చేయండి. సో రెండు డిఫరెంట్ సీక్వెన్స్ కాబట్టి, సో ఫస్ట్ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ A1, కామన్ డిఫరెన్స్ D1 అనుకుంటే, అప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, A1 ప్లస్ D అవుతుంది. కామన్ డిఫరెన్స్ D1 ఫస్ట్ సీక్వెన్స్కి. సో నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, A1 ప్లస్ ఇంకొక D యాడ్ చేస్తాం కదా, 2D2 D1 అవుతుంది. ఇంకా నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది అంటే D1 యాడ్ చేసుకుంటే వెళ్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో 3D1 వస్తుంది. సో ఇలా ఫస్ట్ సీక్వెన్స్. రెండో సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ ఏమన్నాడు, A2 అన్నాడు. సో రెండో సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ A2. సో అప్పుడు కామన్ డిఫరెన్స్ ఏంటి, D2 కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, A2 ప్లస్ D2 అవుతుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, A2 ప్లస్ 2D2 అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఏంటి, ఇది A1, ఇది నెక్స్ట్ A2 ప్లస్ 3D2 అవుతుంది. సో ఇది ఇంకొక సీక్వెన్స్. సో ఈ సీక్వెన్సెస్లో nth టర్మ్, సమ్ ఆఫ్ ది n టర్మ్స్ రేషియో. సో మనకి సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటే ఫార్ములా ఏంటి, SN అంటే n/2 2a ప్లస్ n-1 ఇంటూ d, అవునా కాదా? సో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటే అదే కదా. మరి అప్పుడు ఈ సీక్వెన్స్, సో ఫస్ట్ సీక్వెన్స్లో మనకి సమ్ ఆఫ్ ది n టర్మ్స్ కావాలంటే జస్ట్ ఏ ఉన్న దగ్గర ఏంటి, ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏ అయితే ఇక్కడ ఏంటి ఫస్ట్ టర్మ్ A1, కాబట్టి ఏమొస్తుంది n/2, సో 2a1. సో ఫార్ములా ఇదే కదా, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ SN. సో n/2 2a ప్లస్ n-1 ఇంటూ d. సో ఇంకొక ఫార్ములాకి రాస్తాం, ఇక్కడ ఆ ఫార్ములా అవసరం లేదు. సో ఇంకొకటి కూడా రాయొచ్చు, n/2 a ప్లస్ l అంటే లాస్ట్ టర్మ్, అంటే nth టర్మ్. సో nth టర్మ్ సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేస్తే అంటే nth టర్మ్ తెలుసు కదా మీకు. సో ఇది కూడా చూద్దాం కాబట్టి n/2, సో a ప్లస్ లాస్ట్ టర్మ్ అంటే nth టర్మ్ అంటే ఏంటి, a ప్లస్ n-1 ఇంటూ dనే కదా. సో అప్పుడు a ప్లస్ a అంతా 2a ప్లస్ n-1 ఇంటూ d. సో టూ ఫార్ములాస్. సో ఇది ఎప్పుడు వాడతాం ఈ ఫార్ములా అంటే, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఫస్ట్ ఫార్ములా వాడతాం. జనరల్గా ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా వాడతాం. సో ఓకే, ఇక్కడ ఏంటి ఇదే ఫార్ములా, ఏ ప్లస్ ఇక ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి A1 ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ NA. సో కామన్ డిఫరెన్స్ ఇక్కడ D అయితే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత, D1. సో ఇది వచ్చింది న్యూమరేటర్. అలాగే నెక్స్ట్ ఇంకో సిరీస్, ఈ సిరీస్లో సమ్ ఆఫ్ ది n టర్మ్స్, సమ్ సీక్వెన్స్ డిఫరెంట్ కాబట్టి S డాష్ అని పెట్టండి. సో n/2 ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ A2, సో 2a2 ప్లస్ n-1 ఇంటూ D2. సో ఇప్పుడు రేషియో కాబట్టి వాడు ఇచ్చింది సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఒక సీక్వెన్స్, అలాగే ఇంకో సీక్వెన్స్లో సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ రేషియో. సో ఫస్ట్ సీక్వెన్స్లో సమ్ ఇది, సో ఇక్కడ కనుక్కున్నాం. అలాగే సెకండ్ టర్మ్ సీక్వెన్స్ ఇది. సో రెండిట్లో టర్మ్స్ సేమే కాబట్టి n సేమే, క్యాన్సిల్, బై 2 కూడా క్యాన్సిలే. సో ఈక్వల్ రేషియో వాడు ఇచ్చాడు, రేషియో ఏంటి ఇది రాసేసేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు పాయింట్స్ అప్ చేస్తే ఇక్కడ 2 డినామినేటర్లో 2 కామ్ దిస్ క్యాన్సిల్ ఇచ్చు. సో 2 కామ్ దిస్ క్యాన్సిల్ ఇచ్చి అనుకోండి, ఇక్కడ 2 కామ్ దిస్ ఇచ్చి అనుకోండి, అప్పుడు ఇక్కడ బై 2 వస్తుంది, అవునా. సో ఇక్కడ 2 కామ్ తీస్తే, అలా ఇక్కడ 2 కామ్ తీసి అనుకోండి, ఈ 2 బయటికి వెళ్ళిపోతుంది, ఇక్కడ బై 2 వస్తుంది, అప్పుడు ఈ టర్మే కదా వచ్చేది. సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇలా రాశామంటే మనకి రేషియో ఆఫ్ ది n టర్మ్స్ ఎందుకు 2 పెట్టి డివైడ్ చేసాం.
2 పెట్టి ఎందుకు డివైడ్ చేసాం బోత్ న్యూమరేటర్ n/2 అంటే ఓకే కామన్ క్లియర్ కనిపిస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేసాం 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసాం అంటే ఇక్కడ మీకు ఇలా వచ్చింది n/2 క్యాన్సిలేషన్ తర్వాత మీకు ఇలా ఉంది 2a1 ప్లస్ n-1 ఇంటూ d1 అలాగే రెండోది ఏంటి 2a2 ప్లస్ n-1 ఇంటూ d2 ఉంది రెండిట్లో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసాం సో 2 ఇందులోంచి కామన్ తీస్తే వెళ్ళిపోయింది ఇందులో 2 లేదు కాబట్టి బై 2 అలా ఇక్కడ కూడా 2 కామన్ తీస్తే ఓకే నెక్స్ట్ ఇక్కడ 2 లేదు కాబట్టి బై 2 అప్పుడు 2 క్యాన్సిల్ అయితే ఇది వచ్చింది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది సో ఎందుకు 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసాం అన్న పాయింట్ చూద్దాం సో మనకి రేషియో ఆఫ్ ది nth టర్మ్స్ అడిగాడు కదా సో nth టర్మ్ అంటే ఎలా ఉంటుంది nth టర్మ్ అంటే a ప్లస్ n-1 ఇంటూ d సో ఏకి కోఎఫిషియెంట్స్ ఏం లేవు ఏకి కోఎఫిషియెంట్స్ ఏం లేవు అవునా కాబట్టి ఇక్కడ కూడా nth టర్మ్ కాబట్టి కోఎఫిషియెంట్స్ ఏమి ఉండకూడదు కాబట్టి డివైడ్ చేసాం ఇప్పుడు mth టర్మ్ అనుకోండి mth టర్మ్ అయితే ఏంటి a ప్లస్ m-1 ఇంటూ d ఇప్పుడు ఇది ఎన్నో టర్మ్ సో లేదంటే ఓ పని చేయండి సో మనకి nth టర్మ్ అంటే ఇలా రావాలి n-1 రావాలి సో కాదు ఇక్కడ n-1/2 ఉంది ఏం చేస్తే ఇది వస్తుంది సో n ప్లేస్లో n-1/2 ఉంది కానీ మనకి ఏం రావాలి అంతా ఓకే సో ఏ సరిపోయింది డి సరిపోయింది కాదు ఇక్కడ డి కోఎఫిషియంట్ n-1/2 అంటే ఇక్కడ n-1 ఉంది సో నాకు nth టర్మ్ అంటే ఇట్లా ఉండాలి కానీ ఏం చేద్దాం అంటే అప్పుడు నేను n ప్లేస్లో 2n రిప్లేస్ చేశాను అనుకోండి సో 2n-1 n ప్లేస్లో 2n కాదు 2n-1 n ఉన్న దగ్గరలో 2n-1 రాశారు సో n బదులు నెక్స్ట్ మైనస్ n బదులు 2n-1 రాస్తే ఇంకా -1 ఉంది కదా -1 ఇప్పుడు బై 2 సో అప్పుడు ఏంటి 2n-2/2 సో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసాం అనుకోండి అప్పుడు ఏమొస్తుంది n-1 వస్తుంది సో ఇప్పుడు మనకి nth టర్మ్ రావాలి అంటే జస్ట్ n ప్లేస్లో 2n-1 రిప్లేస్ చేస్తాం n ప్లేస్లో 2n-1 సో n ప్లేస్లో 2n-1 రిప్లేస్ చేసేస్తే అప్పుడు n ఉన్న దగ్గరలా n ఈజ్ రిప్లేస్డ్ బై 2n-1 అయితే అప్పుడు మనకి క్వశ్చన్ ఇలా వచ్చేస్తుంది అప్పుడు రేషియో ఆఫ్ ది mth టర్మ్ అండ్ nth టర్మ్ వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే అది రిప్లేస్ చేసిన తర్వాత ఏమొస్తుంది a1 ప్లస్ సో డైరెక్ట్ రాసేస్తున్నారు జస్ట్ రిప్లేస్ చేసి సింప్లిఫికేషన్ ఏంటి అప్పుడు a1 ప్లస్ n-1 ఇంటూ d1 బై a2 ప్లస్ n-1 ఇంటూ d2 ఇది రేషియో ఆఫ్ ది nth టర్మ్స్ ఆఫ్ ది 2 డిఫరెంట్ సీక్వెన్సెస్ వస్తుంది సో ఇప్పుడు n ప్లేస్లో 21 రాసేయండి ఆన్సర్ వచ్చేస్తుంది ఇప్పుడు సార్ ఇక్కడ మనకు అడిగింది క్వశ్చన్ ఏంటి 11th టర్మ్ కదా ఇక్కడ వాడి ప్రాసెస్ వేరే చేసాడు కాబట్టి ఇక్కడ n ప్లేస్లో 21 రాశాడు సో ఇప్పుడు ఏం చేస్తున్నాం n ప్లేస్లో మనకి 11th టర్మ్ డైరెక్ట్ మన టర్మ్సే కనుక్కున్నాం కాబట్టి n ప్లేస్లో 11 రాసేయండి వచ్చేస్తుంది రేషియో ఆఫ్ ది 11th టర్మ్ అన్నాడు ఇది nth టర్మ్ కదా ఇది nth టర్మ్ కాబట్టి n ప్లేస్లో 11 సబ్స్టిట్యూట్ చేయండి అదేంటి ఇక్కడ n ప్లేస్లో 21 అంటే అది ఇక్కడ రిప్లేస్ చేసాడు ఇది చూడండి ఇది n కాదు ఇదేంటి n-1/2 అది కన్ఫ్యూజ్ అవుతారు సో చేయండి n ప్లేస్లో 11 రాసేయండి n ప్లేస్లో 11 రాస్తే ఇది అయిపోతుంది